హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ చెల్లి వెజ్ అండ్ పన్నీర్ బిర్యానీ చేస్తుందండి. ఎలా చేస్తుందో వచ్చేయండి చూద్దాం. ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకోవాలండి, కట్ చేసుకొని బీన్స్, క్యారెట్, పొటాటో, ఆనియన్స్. తర్వాత పన్నీర్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్ మీ స్పైస్కి తగ్గట్టు మీరు తీసుకోండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. అది హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. చూపించింది నేనే అయినా చెల్లి చేస్తుందండి బిర్యానీ. అవన్నీ ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఆనియన్స్. నా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. నేను చేసిన ఐటమ్స్ ఏమైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాక క్యారెట్ వేసుకోవాలండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. తర్వాత క్యారెట్ ఫ్రై అయ్యాక బీన్స్ వేసుకోవాలండి. తర్వాత పొటాటో వేసుకోవాలండి, కట్ చేసిన పొటాటో. తర్వాత ఇవన్నీ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. తర్వాత గరం మసాలా, జీలకర్ర, ధనియా పౌడర్, తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్. మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక కారం 1 స్పూన్ కూడా వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ పైకి వచ్చాక కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలండి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మరి దానిపైన ఇంకొకసారి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టుకున్న బఠానీ యాడ్ చేసుకోవాలండి. మేము ముందే ఉడకపెట్టి పెట్టుకున్నాం. తర్వాత 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్లో పసుపు కలుపుకోవాలండి. మీరు కావాలంటే సాఫ్రాన్ కూడా యూస్ చేసుకోవచ్చు.
మా దగ్గర లేదు కాబట్టి పసుపు మిక్స్ చేసేసాము. అది కుక్కర్ పెట్టుకున్నాక సైడ్కి ప్యాన్లో కాజు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత కుక్కర్ విజల్ వచ్చాక వేడి వేడి బిర్యానీ రెడీ అయిందండి. ఫస్ట్ మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలండి. ముందే వేస్తే పన్నీర్ గట్టిగా అవుతుంది, అందుకే మేము ఇలా చేసామండి. తర్వాత ఫ్రై చేసుకున్న కాజు పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత వేడి వేడి బిర్యానీ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మీకు కూడా నచ్చుతుందో ఒకసారి ట్రై చేయండి. దానికి రైతా కాంబినేషన్గా చేసుకున్నాము. నిజంగా సూపర్ ఉందండి. థ్యాంక్ యూ.